RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో 3 ఏళ్ల చిన్నారి బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన మూడే రాజేందర్ ఆ చిన్నారిని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం గ్రామంలో విచారణ చేపట్టిన సిర్పూర్ కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ నేరస్తుడిపై కేసు నమోదు చేసి సిర్పూర్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ దిక్కొండ రమేష్ తెలిపారు. లైంగిక దాడి జరిగిన కుటుంబాన్ని సోమవారం ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ బిజినెస్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా నాయకులు రేగుంట కేశవరావు పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారం చేయడం సభ్య సమాజం తలదించుకునే నీచమైన చర్య, అలాంటి మానవ రూపంలో ఉన్న రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల రమేష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు గద్దెల కిషోర్ మాదిగ, చీపుర్ల వెంకటేష్ మాదిగ, బందర్కంటి రాకేష్ మాదిగ, సిర్పూర్ మండల అధ్యక్షులు గద్దెల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సిర్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి వెంకట్రావుపేటలో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసినటువంటి దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలని సందర్భంగా ఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా పసిపాప అభంశుభం తెలివైనటువంటి 3 సంవత్సరాల పాపని, ఆడుకుంటున్నటువంటి పాపని, మరి ఇతర పిల్లలతో ఆడుకుంటున్న పిల్లల్ని మరి వాళ్ళని కొట్టి ఆ పిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి ఇంట్లో మరి అత్యాచారం చేయటము అది రాక్షస చర్య, అది మానవ మృగం. కాబట్టి అలాంటి మానవ మృగాల్ని నడి బజార్లో ఉరిశిక్ష విధించాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా పసిపిల్లలకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా పిల్లలపై అత్యాచారం చేయటము, హత్యలు చేయటము, అదేవిధంగా వాళ్ళని కాల్చి చంపటము, ఈ రకంగా దేశంలో రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు అరికట్టడంలో మరి అగ్రవర్ణ పార్టీలు విఫలమవుతున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి పసిపిల్లల ప్రాణాలు కాపాడాలి. అవసరమైతే చట్టాలను మార్చండి, చట్టాలను మార్చి కఠినమైనటువంటి చట్టాలను తీసుకువచ్చి మరి పసిపిల్లల ప్రాణాలు కాపాడాల్సిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దేశంలో మహిళలపై మరి హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు మరి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి అదేవిధంగా హత్యలు చేసి మరి కాల్చి బూడిద చేస్తున్న సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ఏదైతే వెంకట్రావుపేటలో జరిగిన సంఘటన మరి ఒక్కసారి జరగకుండా మరి అధికారులు మరి స్పందించాలి, మరి వాళ్లకు రక్షణ కల్పించాలి. అసలు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి పోలీసులు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము, పోలీసు సిబ్బంది వెంటనే మరి ఇలాంటి సంఘటన జరగద్దంటే మరి జిల్లా ఎస్పీ గారు స్పందించి ఆ మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి అలాంటి సంఘటన జరగద్దంటే మరి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కానీ ఈ మన జిల్లా అధికారులు కూడా కానీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అందించి అన్ని విధాలా ఆదుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిన సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము.